పెళ్లిపోతే బీజేపీ వైపు మాదిగలు ఓట్లు వేయరంటారా అటువైపు మళ్ళీ వేయరు 99% వేయరు. ఈయన కిషన్ రెడ్డి మా మందకృష్ణ మాదిగ జిగిరి దోస్తులు ఇద్దరు. నీకు సంగతి తెలుసా, మోడీని కాగలించుకొని ఏడిచిండు కదా. మనోడు సూపర్ యాక్టరు, ఆయన సూపర్ స్టార్ యాక్టరు. ఏడిచిండు కదా. మోడీ పోయి ఆ రోజు దాదాపు ఒక 100 బిందెలతోని స్నానం చేయొచ్చు. 100 బిందెల పసుపు నీళ్ళతో స్నానం చేయొచ్చు. పోయి అస్పర్శుని ముట్టుకున్ననేవి నా మీద పడి ఏడిచింది అని మోడీ. కాబట్టి ఈసారి ఏది ఎట్లున్నా కానీ మాదిగలు నిరుత్సాహంగా, కాంగ్రెస్ పార్టీ పైన మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. అది ఓటు ఎక్కువ శాతం బీజేపీకి పోయేటట్టుగా కాంగ్రెస్ చేయడం. బీజేపీ మేము నీ శత్రువులమని మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకో నిరూపించే ప్రయత్నం చేసినారు. బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవచ్చుంటారు తెలంగాణ? అది రేవంత్ రెడ్డి బాగా చెప్తాడు. ఎందుకంటే టికెట్లు ఆయననే ఇస్తుండు. ఈ చర్యల వల్ల కాంగ్రెస్కి ఎన్ని సీట్లు గెలుస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది రేవంత్ రెడ్డి గారే బాగా చెప్పగలుగుతారు. జర్సన్కి ఒక్కరికే సుకాజ్ నోటీస్ వెళ్ళిందా, ఇలా ఇంకా ధిక్కార స్వరంతో ముందుకు? నా ఒక్కరికే వస్తుంది. తక్కిన వాళ్ళంతా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకు? హనుమంతరావు కత్తి తిప్పిండు, తెల్లారిపోయి ఫోటో దిగిండు, నిరంజన కత్తి తిప్పిండు, తర్వాత వాయిదా లేదు. నాది అట్లా ఉండదు కదా. శరత్ గారు ఉన్నారు అడ్వకేట్, ఆయన మాట్లాడుతుండు. వారికి నెక్స్ట్ సోకాజ్ లైన్లో ఉందంటారా? ఆయన అంటే ఆయన మొన్ననే జాయిన్ అయ్యింది కదా. ఆయన అంత కాంగ్రెస్ పార్టీ అంత ఎస్టాబ్లిష్ పార్టీ పరంగా, సామాజికంగా అయినంత స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర లేదు ఆయనది. కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 100 రోజుల పాలనకి మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే? నేనైతే నాకు పెద్దగా 100 డేస్ పెద్దగా ఏమన్నది అంతా చేరికలే కదా బ్రదర్. 100 డేస్ ధరణి ఎట్లున్నదో అట్లనే ఉన్నది. అధికారులు దొంగ అధికారులు అట్నే ఉన్నారు నీ చుట్టూ. అదేందా పథకాలు, నిరుద్యోగులు నిరుత్సాహంగానే ఉన్నారు, ఉద్యోగులు నిరుత్సాహంగానే ఉన్నారు. ఈ నిరుద్యోగుల్ని, ఉద్యోగస్తుల విషయంలో పెద్ద ఎత్తున చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ తీసుకురావడంలో వాళ్ళతో మమేకమై కృషి చేసినటువంటి జడ్సన్ గారు ఈరోజు ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నారు. మరి మిమ్మల్ని ఎట్లా ఊహ చేసుకుంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వారిని చైతన్యపరచడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ పాలన మీరే సాటిస్ఫైడ్ లేరు. మీరు ఎవరినైతే ఓటు వేయమని అడిగారో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీకు ఓటు ఎలా ఇస్తారు? వాళ్ళు నమ్మి కాదు, వాళ్ళు నన్ను నమ్ముతారు. నాకు వ్యక్తిగత మిమ్మల్ని నమ్మే నేను ఓటు వేశారు. వచ్చిన గవర్నమెంట్ మీకే సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు వాళ్ళు ప్రభుత్వం. ఎందుకు ఇచ్చిండ్రు? వాళ్ళ పక్షంగా ఇవాళ కూడా నా వాయిస్ ఉన్నది కాబట్టి 46 జీవో మీద ఉన్నది. 310 మన బాధాంత సెంట్రల్ లైబ్రరీనే ధర్నా పెట్టిన. పోలీసు వాళ్ళు కూడా వచ్చింది అరెస్ట్ చేయడానికి. అర్థమైందా? నిరుద్యోగులు ఎట్లున్నారు ఏంటనేది కాలం చెప్తుంది. నువ్వు నేను డిసైడ్ చేయడానికి ఎవరు టైం చెప్తాయి కదా రేపు ఎలక్షన్ అయినప్పుడు. జడ్సన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? జడ్సన్ పైన ఎన్ని కేసులు? 100 కేసులు ఉన్నాయి. 100 కేసులు ఉన్నాయి. ఒక కోటరీ మిమ్మల్ని ఒక నాయకత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి అని 100 కేసులకి తర్వాత తను బయటికి సింపుల్గా అట్లా కనపడుతున్నాడు కానీ తనకు పెద్ద ఎత్తున ఫండ్ వస్తుంది ఒక చోటు నుంచి అంటారు. వాస్తవం వచ్చి తీసుకోపండి అబ్బా, వచ్చి తీసుకోండి. ఎవడే నాకు ఏం అవసరం లేదు. మొత్తం ఏ రాత్రి అన్నా ఇన్ని 100 వాటిని కోట్లలో కేసులు కొట్లాడడానికి ఇక్కడి నుంచి వచ్చిన పైసలు చేసి మా అన్నయ్య జాగ్రత్త ఇచ్చింది. నన్ను అడిగిన వాళ్ళను రేవంత్ రెడ్డి ఒక ముళ్ళు ఇచ్చిండు నాకు. సామాజికంగా ఒక ముళ్ళు ఇచ్చిండ్రు. ఆ ముళ్ళతోనే కేసులు కొట్లాడుతున్నా. చెప్తున్నా కదబ్బా, అడుగు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావని. ఇచ్చిన వాళ్ళను SMS పెట్టమని ఎవడెవడు ఎన్ని ఇచ్చిండు. అర్థమైందా? అంత సినిమా ఎవరికి లేదు. ఎప్పుడు మనం సొంతంగా కొట్లాడి నాకు ఇంట్లో వచ్చిన పైసలతోని నా డ్రాఫ్టింగ్ నేనే చేసుకొని పిటిషన్లు ఫైల్ చేస్తా కాబట్టి నాకు పెద్దగా ఖర్చు ఏమి ఉండదు. ఒక పేపర్ ఖర్చు తప్ప. ఒక పేపర్ తయారు చేయాలంటే 200-300 రూపాయలు అవుతాయి. నేను జాగ్రత్తగా పొదుపుతో చేసుకుంటాను. రైట్ బ్రదర్, చివరిగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, 2 కూటమిలలో ఎవరు అధికారం ఇండియా కూటమి. ఇది పార్టీ మీద అభిమానతనా వాస్తవం? లేదు. ఎందుకంటే మోడీ ఇవాళ మొత్తము ఫస్ట్ టైం ఒక ప్రధానమంత్రి ఆపోజిట్ పార్టీ యొక్క అకౌంట్స్ మొత్తం సీజ్ చేయడం, పైగా పైపెచ్చు ఎన్నికల ముందు ఒక ఫైనాన్షియల్ టెర్రరిజం అనేది కాంగ్రెస్ పార్టీ మీద వేయడం అనేది ఈరోజు పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు చెప్తున్నా కదబ్బా, ఇప్పుడు ఆమె స్పీచ్, అదే స్పీచ్ నేర్చుకున్నది హైదరాబాద్ ఆమె. ఆ స్పీచే ఓట్ పోలరైజేషన్ మీద బతకనికి చూస్తున్నారు. ముస్లిమ్స్ మన శత్రువులు అని చూపించి
హిందువుల ఓటు తింటుండ్రు, అంతకుమించి వాడు పీకేది ఏం లేదు. కాబట్టి అది ప్రజలకు అండర్స్టాండ్ అయింది, బోర్ అయిపోయింది, బోరింగ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇక మోడీని ఇంటికి పంపించాలని చెప్పి డిసైడ్ అయినారు. 99.9% ఇది ఫుల్ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి మరో కూటమిగా ముందుకెళ్తా ఉన్నారు. సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. నాకు తెలిసి ఈసారి కొంచెం ఎన్నికలు అక్కడ ఇదిగానే ఉంటుంది. కాకపోతే ఓటర్ అనేటోళ్ళు రెండు దిక్కులా మాట్లాడుతుంటారు. ఎలక్షన్ వచ్చేదాకా కూడా ఏ సర్వేలు కూడా ఎవరు చెప్పలేరు. జగన్ మాత్రం మౌత్ వాయిస్ మొత్తం ఇది, కానీ ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే షర్మిల. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏం మేరకుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆయన ఓట్లు ఆయనకు వస్తాయి అంతే. ఆయన అటు ఇటు చేస్తే ఆయన రోల్ ఏం లేదు. డిసైడింగ్ ఫ్యాక్టరు షర్మిల గట్టిగా ఫైట్ చేసింది అనుకో, వీళ్ళు గెలుస్తారు. ఇది టీడీపీ బ్యాచ్ గెలుస్తుంది గట్టిగా. సామదామలు ఫైట్ చేసినట్టు ఏం కనపడట్లేదు. పీసీసీ అయిన తర్వాత ఒక 20 రోజులు అయితే పెద్ద ఎత్తున చేశారు, కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయారని. సైలెంట్ అంటే ఇప్పుడు క్యాండిడేట్ సెలక్షన్ అవి నడుస్తాయి కదా, క్యాండిడేట్ సెలక్షన్లు అవి ఇవి నడుస్తాయి. అయినాక ఆమె స్టైల్ వేరే ఉంటుంది. పులివెందులో చూసినాం కదా వివేక గారి వర్ధంతి సందర్భంగా, అది చాలా ఆలోచింపజేసింది రాష్ట్రాన్ని. ఆమె, సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి వాళ్ళిద్దరు ఆడలు చాలు. ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేశారా? అంతే, చాలా స్ట్రాంగ్గా పోతుంది వాళ్ళ వాయిస్. వాళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు. షర్మిల గారు కానీ సునీత గారు కానీ పోటీ చేసి ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీ గెలిచారంటారా? షర్మిల గారు అయితే ఎమ్మెల్యేగా చేశారని, సునీతారెడ్డి గారు ఎంపీ చేశారని అంటాను. గెలవచ్చు, అక్కడికి వెళ్ళి ఏమన్నా జరగవచ్చు. పులివెందుల మాత్రం నివురు కప్పిన నిప్పులు ఎక్కువ ఉన్నది. మన అన్ని పార్టీలలో వచ్చి మేము పార్టీలకు అతీతంగా ఆదినారాయణ రెడ్డి గారు కూడా అన్నారు కదా, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, ఆమెకు సపోర్ట్ చేస్తామన్నారు రాజకీయంగా, పార్టీలు గిట్టలు పక్కన పెట్టాలని. బీజేపీ నాయకులు అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి మేము పనిచేస్తాయి. అక్కడ ఫైట్ బిట్వీన్ రెండే ఉంటాయి. 99.9% షర్మిలక్క గెలుస్తుంది. షర్మిల గారు నిలబడితే షర్మిల గారు గెలుస్తా అంటారు. ఎమ్మెల్యే గెలుస్తుంది, ఆమె గెలుస్తుంది, సునీత కూడా గెలుస్తుంది ఎంపీగా. చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? అసెంబ్లీకి వెళ్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు పోతే పోకుంటేంది, వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడేటోళ్ళు. వాళ్ళు ఏమైనా సీరియస్ ఫైటర్స్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ లోబడి పోకపోవడం వల్ల పెద్ద లాభ నష్టాలు ఏముండదు. సీరియస్ లీడర్స్ గురించి మనం ఆలోచించాలి. రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రం షర్మిలనే, వైఎస్ షర్మిలారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు దురదృష్టం ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని చంపుకొని ఒక రాష్ట్రం తెలంగాణలో ఇచ్చినాం. చంపుకున్న రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందో ఆ రాష్ట్రానికి ఇలా రాజధాని లేదు, అర్థమైందా? ప్రత్యేక హోదా లేదు. ఈరోజు అన్నమో రామచంద్ర అన్న తిరిగా బతుకులు ఉన్నాయి. ఇవాళ పథకాల మీద బతుకుతానంటే ఆ దౌర్భాగ్యం అబ్బా. అదే రాష్ట్రమైనా సరే, తెలంగాణ కానీ ఏదైనా కానీ. పథకాలంటే నాకు అసహ్యం. పథకాల మీద బతుకుతున్నారు, వాళ్ళని బతికేటట్టు వాళ్ళ బతుకు దిగజారిందనంటే మన లీడర్షిప్ ఫెయిల్ అంటే అది పెద్ద గొప్పగా అనుకుంటున్నాం. మేము ఉచితంగా ఇంటికి తీసుకొని ఇస్తున్నాం. ఏంది నువ్వు ఇచ్చేది బొంగు? నువ్వు వాళ్ళని సంపాదించుకున్నట్టుగా చేయాలి, నెలకు ₹1,00,000 సంపాదించుకున్నట్టు చేయాలి. లేదు నువ్వు యాచకం లెక్కనే ఉండాలి, నెచ్చటం లెక్కనే ఉండాలి అనే ప్రభుత్వ పథకాల మీద అది పోవాలంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా షర్మిల గారి నాయకత్వం వచ్చే రోజులలో ఖచ్చితంగా అక్కడ అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ ఆమెతోనే రాష్ట్రం బాగుపడాలి. వచ్చే 5 ఏళ్ళు కూడా గడ్డుకాలమే. చివరిగా మాలల పార్టీ, రెడ్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసినటువంటి గతం నుంచి, అంటే చాలా సంవత్సరాల కిందటి నుంచి ఒక నానుడు ఉంది, ఒక విమర్శ ఉంది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా ఈ 100 రోజులలో ఆ దిశగా ముందుకెళ్తుంది. రెడ్లకి, మాలలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. భుజాలు కాయలుగా కాసేలాగా మోసి జెండాని, కాంగ్రెస్ జెండాని మోసినటువంటి బీసీలకు కానీ మాదిగ సోదరులకు కానీ ప్రాధాన్యత ఇవ్వకపోగా వాళ్ళని అవమానిస్తుందని చెప్పేసి అదే ఒక ఇంటర్నల్ పెద్ద కుట్ర ఉన్నది. నేను దీని పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడతాను. ఇవాళ ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ మోడీకి టచ్లో ఉన్నోళ్ళు, మోడీ మాదిగలను దగ్గర తీసుకున్న తర్వాత నీవు మాదిగల నా శత్రువు ఉన్నట్టుగా చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న ఒక బ్యాచ్కు అక్కడికి వెళ్ళి టచ్లో ఉన్న వాళ్ళకు ఆదేశాలు జారీ అయినాయి. కాబట్టి మాదిగలకు టికెట్లు ఇస్తలేరు. మాలల పార్టీ అయినా మాదిగల అటు వెళ్ళిపోవాలి, అటు ఓటేయాలి, పెద్ద ఇది కాబట్టి బీఆర్ఎస్.
ఈరోజు బీజేపీ తెలంగాణ బీజేపీకి అత్యధికంగా సీట్లు వచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బెల్ట్ అలా పనిచేస్తుంది బీజేపీ. ఇలా ఈ అపవాదు రావాలనే వాళ్ళు కోరుకుంటారు. ఈ అపవాదు సృష్టించింది కూడా వాళ్ళే. ఇది రెడ్ల పార్టీ వాళ్ళ పార్టీ. కానీ రెడ్లకు ఎంతమందికి టికెట్లు ఇస్తారబ్బా? రెడ్లు మొత్తం బాగుపడతా. ఒక 50 మందికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వచ్చు, ఒక 10 మందికి ఎంపీ టికెట్ ఇవ్వచ్చు మ్యాక్సిమమ్. ఒక 50 అంటే రెడ్ల బతుకులన్నీ మారిపోయినట్టేనా? వాళ్ళ బతుకులు మంచిగా అయినట్టేనా? వాళ్ళందరి పేర్లు చెప్పుకొని కొంతమంది బతుకుతున్నారు అనేది వాస్తవం, రెడ్ల పేర్లు చెప్పుకొని. కాబట్టి బ్రదర్, క్యాస్టిజంకు దీనికి తేడా ఉండదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని కులాలను ముందు పెడతారు, ముందు పెట్టి నడిపిస్తూ ఉంటారు, ఒక చర్చకు స్టడీ చేస్తారు. కానీ అంత దిగజారుగా ఎవరు ఏ కమ్యూనిటీ ఈరోజు ఆలోచిస్తలేదు. బీసీలు అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పేసి అని రెడ్లకు 2 స్థానాలు ఉంటే 2 పార్లమెంట్ స్థానాలు వాళ్ళకే, ఒకటి ఉంటే మహబూబ్నగర్లో ఒకటి వాళ్ళకే, నల్గొండ 2 వాళ్ళకే, ఇట్లా తర్వాత హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ రెడ్డికి. బీసీ నాయకత్వం లేదా? అవునబ్బా, ఇప్పుడు ఉన్నది అది బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే షోకున్నోడు ఎవడుండే? ఆ దిశగా మీరు ఎవరు పనిచేసారు? ఎస్సీలలో ఎవరు పనిచేసారు? ఆయన యాక్టింగ్ అనే చేసుకుని మీరు యాక్టింగ్ కూడా చేసేదగాలే కదా. సో వీళ్ళ నాయకత్వం లోపం ఉంది అంటే అంతే మరి, వీళ్ళ చేతగాంతనమ్ము. చివరిగా జర్సన్ గారు, పొంగులేటి గారు ఏకనాథ్ షిండే అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి వారు మన ఎన్నికల్లో 19 మందిని దాదాపుగా గెలిపించడం జరిగింది. ఈరోజు మంత్రిగా ఇంకొక 5గురిని వెనకేసుకున్నారు. ఎన్ని గెలిపించారు? 19 స్థానాల్లో వారు గెలిపించారని చెప్పేసి అని తెలియదు అబ్బా నేను అడుగుతాను. ఈరోజు ఇంకొక 4-5 వాళ్ళకి ఇంకా అది చెప్పినట్లు చెప్పాలి మరి. 19 సీట్లు ఏవేవి అంటారు? ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలలో వారికి సంబంధించిన జిల్లాలో కాదు, ఏ సీట్లు ఎవరెవరిని గెలిపించారు? ఇప్పుడు నాకు షోకాదులు అట్నే రాసిన అన్నట్టు చాలా కాంపిటీ అట్లా కాదు కదా. 19 సీట్లు అంటే ఏ సీట్లు గెలిపించారు, ఎవరెవరిని గెలిపించారు చెప్తే అయిపోతాయి కదా. వారు గెలిపించారు కదా, వాళ్ళు సాయంతో గెలిచారని చెప్పేసి అనేది ఒకటి. అవన్నీ ఎందుకు తీ బ్రదర్, ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ 19 సీట్లు గెలిపించాలంటే నాకు కేసీఆర్ వదులుకోడు కదా, అంత పవర్ఫుల్ ఉన్నాను. అరే విహెచ్ గారు మననే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రమాదం ఈ చుట్టుపక్కల వాళ్ళు కొందరు విహెచ్ స్టేట్మెంట్ మర్చిపోగాని ఆయన వదిలే, నేను ఫోన్ కూడా లేపగాని ఫోన్ చేస్తారా మీకు? ఓ మస్తాలో చేస్తాను, నేను లేపుతలేను. వాళ్ళకు మాట స్టాండర్డ్ మీద ఉండరు, అసలు వాళ్ళ ఫోన్ నేను లేపా. చూస్తా మిస్ కాల్ ఇంత చాట బారుతా ఉంటాయి. ఎప్పటి నుంచి లేపట్లే? నేను లేదు, నాకు తెలుసు కదా బ్రదర్ ఎవరైందో. అయితే హనుమంతరావు గారు మంచి మిత్రులు అయితే మీకు? వాళ్ళు మాట పైన ఉండేటోళ్ళు అయితేనే ఉంటా. తెల్లారేపోయి ఫోటో దిగా నేను ఎట్లా నమ్ముతా? నాకు తెలుసుగా. నిన్ననే పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగిండ్రు. ఆయన మీరు చెప్పనికే నాకు చేసిన ఒక రోజు విన్నా, తెల్లారి కానీ ఫోన్ చేసిన బంద్ చేసిన. ఉత్త కేసు మళ్ళీ పోయి కాదు, నిన్న పోయి ఫోటో దిగిండు బ్రహ్మాండంగా. అన్ని పేపర్లు పెద్ద ఫోటో చేసుకున్నాడు. ఏముంటుంది చెప్పు? అట్లుండేది కదా, విలువలు ఉండేవి కదా రాజకీయంగా. అందుకనే మరి బీసీలకు వస్తారు, బీసీలకు అన్యాయం ఏదో వీళ్ళకి టికెట్లు ఇవ్వనప్పుడే బీసీలకు అన్యాయం జరిగింది అంటారు. రెగ్యులర్గా మాట్లాడలేదు కదా. ఈరోజు నాకు షోకాదు నోటీస్ ఇచ్చింది. ఎంతమంది బీసీ నాయకులు మాట్లాడారు, ఎంతమంది ఎస్సీ లీడర్లు మాట్లాడారు, ఆయనకు ఎట్లు ఇస్తారని. మీడియా యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతున్నాయి కదా మీకోసం. మాట్లాడతారు. మీరు ఎవరికి టైం ఇచ్చినారో వాళ్ళు మీకోసం మాట్లాడతారు. వాళ్ళేంది, కామన్ మ్యాన్ కూడా మాట్లాడతారు. మీ పార్టీ నాయకులు అందరినీ తిట్టబట్టరు మీరు. పార్టీ ఏదైతే క్రమశిక్షణ దాటి ఎవరు ఏం తిట్టినా ఒకసారి చెప్పు. ఏమేమి తిట్టినా తిట్లు చెప్పబ్బా. ఏ తిట్లు తిట్టిందో చెప్పు. మా నాయకుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటా ఉన్నాడు, అందుకే చర్యలు తీసుకోవట్లే అని చెప్పేసి అనబట్టరి. ఏమని? ఎవరికి అనుకూలంగా? కవిత గారితో పార్ట్నర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాదా పార్ట్నర్? పార్ట్నర్ కాదు. అవునా కాదా? నోటితో అన్నారు. ఎక్కడైనా ఎవిడెన్స్ పెట్టారా ఈ రోజు వరకు? ఎవరు ఏం మాట్లాడతావు అబ్బా? ప్రెస్ మీట్కి వస్తే నీకు అర్థమయ్యేది. అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి బాధార్థ డాక్యుమెంటే చూపెట్టిన. మొత్తం చూసి మాట్లాడాలి. నువ్వు సగం చూసి మాట్లాడితే ఎట్లా? డాక్యుమెంటే పెడితే బాధార్థ బయట. సో మీరు చేసిన ఏదైతే విమర్శ ఉందో కాంగ్రెస్ పార్టీ, విమర్శ కాదు, విమర్శకు వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. నేను ఏది ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడాలి. అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బా పార్ట్నర్స్ అని చెప్పి బాధాప్తా చూపించిన. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టే చూపించిన. అప్పుడెంత సస్పెండ్ చేయాలి, అప్పుడెంత షోకా చేయాలి? అర్థమైందా? అది వాస్తవం కాబట్టి చేయలే. ఎప్పుడైనా వాళ్ళు సమయం సందర్భం చూసి చేస్తారు. చివరిగా
కేసీఆర్ చివరి కానీ ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగినాం. లేదు చివరిగానే అన్న ఇది ఒకటేలే. కన్నారావు గారు ఏదైతే భూదంద ఇక కన్నారావు గారి గురించి మాట్లాడితే నేను ఎందుకు అబ్బాయి వదిలేసి భూదందాలకు తెలియదు. కన్నారావు గారి గవాన్ గురించి కూడా మాట్లాడితే నేను ఏం మాట్లాడతాను. అరే వాడెవరో ఇప్పుడు వాడెవరో నాకు తెలియదు. వాడి గురించి నేను మాట్లాడాలి. కన్నారావు గారి గురించి మాట్లాడానికి నేను రాజకీయాలు రాలేదు. కన్నారావు గారిని వారి కారణం చేత ప్రజలు చర్యలు ఉంటాయా లేదా మీ ప్రజా నాకు అది పోయి రేవంత్ రెడ్డిని అడుకో. హోంమంత్రి ఆయన ఉన్నాడు, పోయి రేవంత్ రెడ్డిని అడుకో. హోం మంత్రి లేరుగా, హోం మంత్రి కూడా ఆయనే అడుకో. ఆయన చెప్తాడు మంచిగా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.